చేయండి సార్, చేయండి. వీటికి టైం వేస్ట్ అయింది. ఓకే, రైట్. ఓకే, నిన్న మనం ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక్కటే అయిపోయి చేసుకున్నట్టున్నాం. ఇంకా స్టిల్ దెర్ ఆర్ సో మచ్ టు రీడ్. సో సెకండ్ పారాగ్రాఫ్ జస్ట్ స్టార్ట్ చేసాము. ఓకే. ఇన్ అమెరికా దే హ్యావ్ ఫ్రీడ్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ద స్టిఫ్లింగ్ టైరనీ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. సో టైరనీ అనే పదం చూసారా మీరు? హ్యావ్ యు సీన్ ద మీనింగ్ ఆఫ్ టైరనీ? హలో. చూడలే సార్, టిరాంట్, చూడలే. టిరాంట్, టైరనీ. ఇప్పుడు హిట్లరు, చూడలే సార్. కిమ్ము, ఇటువంటి వాళ్ళని చెప్పిండు మనము మీన టిరాంట్స్ అని టిరాన్స్ అంటాం. టిరాంట్స్ ఆ, అంటాం. ఓకే, వాళ్ళని తెలుగులో ఏమంటారు? టిరనీ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. సో ఈ ప్యాసివ్ వాయిస్ అనేది ఇట్ వాస్ వెరీ కామన్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్లో మనం ఎక్కడ వినా కూడా ఈ ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా వాడుతుంటాం. వేర్ వీ వుడ్ సే సెరిమోనియస్లీ, సెరిమోనియస్గా అంటే చాలా గ్రాండ్గా. దే ఫీల్ దట్ యూజింగ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ వెరీ గ్రాండ్. సో వాట్ ఈస్ దట్? ట్రెస్పాసింగ్ ప్రొహిబిటెడ్. సో ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి మనకు. దేర్ సైన్ బోర్డ్స్లో. ఓకే, బ్రిటిష్ సైన్ బోర్డ్స్లో కానీ ఇండియాలో కూడా మనం బ్రిటిష్ ఇంగ్లీషే వాడతాం ఎక్కువగా. స్లోలీ వీఆర్ షిఫ్టింగ్ అండ్ వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ ఇంగ్లీష్. దేర్ సైన్ బోర్డ్స్ యాజ్ ఐ నోటీస్ ఇన్ ద పార్క్స్ ఆఫ్ బర్క్లీ మియర్లీ సే. అయితే బర్క్లీ అంటే అమెరికాలో ఒక ప్లేస్ అన్నట్టు ఇది. ఆ బర్క్లీలో ఆ నోటీస్ బోర్డ్స్ చూసినప్పుడు, ఆ సైన్ బోర్డ్స్ చూసినప్పుడు ఇలా ఉన్నాయి అన్నట్టు. ఇలా ఉన్నాయి: న్యూలీ ప్లాంటెడ్. చూడండి, ఇది యాక్టివ్ వాయిస్ అన్నట్టు. న్యూలీ ప్లాంటెడ్, డోంట్ వాక్. ఓకే, అదే ఇంగ్లాండ్లో అయితే ప్లాంటేషన్ ఈస్ గోయింగ్ ఆన్, ఆర్ యు ఆర్ నాట్ అలౌడ్ టు వాక్, అబ్సల్యూట్లీ నో పార్కింగ్, పార్కింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఇటువంటి నోటీస్ బోర్డులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంగ్లాండ్లో కానీ లేదంటే ఇండియాలో కానీ. బట్ ఇన్ అమెరికా యూ ఫైండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైన్ బోర్డ్స్ వేర్ దే యూజ్ ఓన్లీ యాక్టివ్ వాయిస్. న్యూలీ ప్లాంటెడ్, డోంట్ వాక్, అబ్సల్యూట్లీ నో పార్కింగ్, లీవ్స్ నో రూమ్ ఫర్ స్పెక్యులేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే యు ఆర్ డైరెక్ట్లీ స్పీకింగ్ టు ద ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. అండ్ స్పెక్యులేషన్ అంటే ఊహించడము అనే దానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్పాసింగ్ ఎవరు ప్రొహిబిట్ చేశారు అనే క్వశ్చన్ రాదన్నట్టు. న్యూలీ ప్లాంటెడ్, డోంట్ వాక్, అబ్సల్యూట్లీ నో పార్కింగ్, అండ్ నో మోటరిస్ట్ నీడ్ స్పెండ్ టూ మచ్ టైం పియరింగ్ అవుట్ అండ్ స్టడీయింగ్ ద నోటీస్. సో మోటరిస్ట్ ఎవరు కూడా బండి ఆపి దాన్ని పెద్ద పెద్ద సెంటెన్సెస్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్లో రాసేసింటారు. సో హీ కెన్ గో అహెడ్. In a similar situation, our authorities are likely to plant a 20-line inscription on the landscape to say under municipal. Okay, and he is now speaking of Indian situation. In a similar situation, ఇదే సేమ్ సిచ్యువేషన్ లో our Indian authorities are likely to plant a 20-line inscription on the landscape to say. సుమారు 20 లైన్లు ఉండేటటువంటి సైన్ బోర్డు పెట్టేవాళ్ళు. ఎలా పెట్టేవాళ్ళు అంటే ఎగ్జాంపుల్ పెడుతున్నారు: under municipal act so and so this area has been reserved, etc., and any vehicle stationed thereon will be deemed to have contravened subsection so and so of the motor vehicle act, etc. ఇటువంటి పెద్ద పెద్ద అంటారు. ఈ ఈ పలానా యాక్ట్ ప్రకారము ఇక్కడ మోటార్ వెహికల్స్ ఆపకూడదు, ఒకవేళ ఆపినారంటే మీకు ఇటువంటి శిక్ష పడతాయి. ఇది పెద్ద ఒక 20 లైన్లు ఉంటాయి. ఇవన్నీ చదివేదానికి ఎవరికైనా ఓపుకుంటుందా? No one will be interested to read ఉండదు. all that much very big sentences. Okay, it should be very small, it should be very short and straight. సో అమెరికాలో ఇటువంటి షార్ట్ అండ్ స్ట్రైట్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయిందంటే ఎవాల్వ్ అయింది. ఐ సాన్ మెనీ అమెరికన్ ఆఫీస్ డోర్స్ జస్ట్ డు నాట్ ఎంటర్. అమెరికన్ ఆఫీస్ డోర్స్ పైన మనం రాసింటారు ఏమని? డు నాట్ ఎంటర్. ద ట్రాఫిక్ సైన్స్ అట్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ నెవర్ మీన్స్ వర్డ్స్, దే జస్ట్ సే గో ఆర్ వెయిట్. ఓకే, ఒకటే పదం. గో అంటే వెళ్ళొచ్చు, వెయిట్ అంటే వెయిట్ చేయాలని అర్థం. ఇన్ హాలీవుడ్ స్టూడియో ఐ వాజ్ రాదర్ స్టార్టెడ్ టు రీడ్ మార్క్ స్టీవెన్స్ కీప్ అవుట్. ఒక హాలీవుడ్ స్టూడియోకి వెళ్ళాడు ఇతను. అక్కడ ఒక సైన్ బోర్డు పెట్టారు ఏమని? మార్క్ స్టీవెన్స్ కీప్ అవుట్. మార్క్ స్టీవెన్స్ ఉన్నాడు ఇక్కడ, దూరంగా ఉండండి. మార్క్ స్టీవెన్స్ ఈజ్ ఎ బిజీ టెలివిజన్ పర్సనాలిటీ హూ డిడ్ నాట్ లైక్ టు బి డిస్టర్బ్డ్ బై విజిటర్స్. మార్క్ స్టీవెన్స్ ఎవరు అంటే ఒక టెలివిజన్ యాక్టర్, and he doesn't like any visitors. Instantly,
It left me wondering why, if Mr. Stevens doesn't like interruptions, he should announce his name at all on the door. అయితే ఇతనికి డౌట్ వచ్చిందంట. ఒకవేళ అతనికి విజిటర్స్ ఎవరు ఇష్టం లేకపోతే అతని పేరు ఎందుకు రాశాడు? బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మైనర్ మిస్టరీస్ దట్ మేక్ ట్రావెల్ త్రూ దట్ కంట్రీ సో ఎంగ్రాసింగ్. సో ఇటువంటి మైనర్ మిస్టరీస్ అన్నట్టు ఇటువంటి ఎన్నో విచిత్రమైన విషయాలన్నీ కూడా మనం అమెరికాలో చూడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా హీఈస్ అనలైజింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఎలా మారుతుంది, లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తున్నారు అమెరికాలో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి చాలా వండర్స్ కనిపిస్తున్నాయి అమెరికాలో. ఓకే, ద టోస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ అచీవ్డ్ త్రూ అదర్ మీన్స్ ఆల్సో. ఈ టోస్టింగ్ అనేది ఒక యాక్టివ్ ప్యాసివ్ వాయిసే కాదు, ఫస్ట్ వన్. ఓకే, దే హ్యావ్ డన్ అవే విత్ ప్యాసివ్ వాయిస్, దే ఆర్ యూజింగ్ ఓన్లీ యాక్టివ్ వాయిస్. అది ఒక్క టోస్టింగ్ ప్రొసీడింగ్ అయితే అదొక్కటే కాదు, ఇంకా చాలా వేరే పద్ధతుల్లో కూడా ఈ ఇంగ్లీష్ అనేది టోస్టింగ్ జరిగింది. ద టోస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ అచీవ్డ్ త్రూ అదర్ మీన్స్ ఆల్సో. ఇంకా వేరే రకాలుగా ఏ విధంగా ఈ టోస్టింగ్ జరిగిందంటే, అమెరికన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ సర్టన్ బేసిక్ కీవర్డ్స్. కొన్ని కీవర్డ్స్ డెవలప్ చేశారు, విచ్ మే బి యూజ్డ్ ఎనీవేర్. ఆ పదాలని ఎక్కడైనా వాడుకోవచ్చు, దానికి డిక్షనరీ మీనింగ్ అవసరం లేదంట. ఎనీ హౌ వర్డ్స్ విచ్ హ్యావ్ యూనివర్సల్ మల్టీపర్పస్ యూజ్. ఇటువంటి పదాలకి ఏమరా అంటే యూనివర్సల్ మల్టీపర్పస్ యూజ్ ఉంటుందంట, ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆ పదాలు ఏంటో చూద్దాం. ఐ మే మేక్ మై పాయింట్ క్లియర్. ఇది మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, బట్ ఇఫ్ ఐ మేక్ ఇట్ క్లియర్, ఐ మెన్షన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద వర్డ్ చెక్. చెక్ అనే పదము ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు ఇక్కడ, CHECK, చెక్. మామూలుగా చెక్ అంటే అర్థం ఏం చెప్పండి? వాట్ డూ మీన్ బై చెక్? డిక్షనరీ మీనింగ్ అంటే ఒకసారి టెస్ట్ చేసుకోవడం, చెక్ చేయడం. చూసుకోవడం. జనరల్గా ఇప్పుడు పోలీస్ వాళ్ళు మీ లగేజీ చెక్ చేస్తారు, లేదంటే మీ వెహికల్ చెక్ చేస్తారు. ఓకే, లేదంటే యువర్ సెల్ఫ్ చెక్. ఓకే, లేదంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విలేటర్స్ మీ జేబులు చెక్ చేస్తారు, వెతకడము, చెక్ చేయడం అని అర్థం ఉంది కదా మనకు. ఓకే, బట్ ఇన్ అమెరికా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చెక్ అంటే ఇట్ హ్యాస్ యూనివర్సల్ మీనింగ్, ఇట్ కెన్ బి యూస్డ్ ఎనీవేర్ అనేది చెప్తున్నాడు. అది ఏ విధంగా చూద్దాం. విచ్ మే సేఫ్లీ బి లేబుల్డ్ ద అమెరికన్ నేషనల్ ఎక్స్ప్రెషన్. సో ఈ చెక్ అనే పదాన్ని ఎగ్జాంపుల్, ఇదొకటి ఎగ్జాంపుల్. ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి. వీటిని ఏ విధంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే సేఫ్లీ లేబుల్డ్ ద అమెరికన్ నేషనల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఇంకెక్కడ యూజ్ చేయరు, మనకి చెక్ అంటే చెక్కే, బట్ ఇన్ అమెరికా ఇట్ హ్యాస్ న్యూమరస్ మీనింగ్స్. అమెరికన్ నేషనల్ ఎక్స్ప్రెషన్ అనేది మనం చెప్పొచ్చు అంటున్నాడు. వైల్ బ్రిటిష్ యూసేజ్ కన్ఫైన్స్ ఇట్ టు ఇట్స్ బేర్ డిక్షనరీ డెఫినేషన్స్. అయితే బ్రిటిష్ విషయంకి వస్తే మాత్రము అది పూర్తిగా డిక్షనరీ మీనింగ్కు మాత్రమే లిమిట్ అయిపోతుంది. బట్ ద అమెరికన్ యూజెస్ ఇట్ ఎనీవేర్. అమెరికన్ ఎక్కడైనా వాడతాడట. మరి ఎక్కడ ఎలా వాడతాడో చూద్దాం. దిస్ ఎక్స్ప్రెషన్ బీయింగ్ సో డివైజ్డ్ దట్ వన్ మే బ్లైండ్లీ అటర్ it and still find that it is appropriate for the occasion. So he is saying this expression, for example check అనే expression being so devised, అది ఏ విధంగా తయారైందిరా అంటే that one may blindly utter it and still find that it is appropriate for the occasion. బ్లైండ్ గా ఏ సందర్భంలోనైనా సరే ఆ చెక్ అనే పదం వాడొచ్చు, అండ్ స్టిల్ ఇట్ ఫైండ్స్ మీనింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అది ఏదో విధంగా అర్థాన్ని చేకూర్చుకుంటుంది అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ చెక్ మీన్స్ ఐ విల్ ఫైండ్ అవుట్. చూడండి, జనరల్గా డిక్షనరీ మీనింగ్ ఇది. ఐ విల్ చెక్ అంటే ఏంటి? ఐ విల్ ఫైండ్ అవుట్, ఇన్వెస్టిగేట్, ఎగ్జామిన్, స్క్రూటినైజ్, వెరిఫై ఆర్ ప్రోబ్. ఇది డిక్షనరీ మీనింగ్ జనరల్గా. ఓకే, ఇది ఏదైనా కావచ్చు అన్నట్టు. ఫైండ్ అవుట్, ఐ విల్ ఫైండ్ అవుట్. ఓకే, వెర్ ఈస్ మై పెన్, వెర్ ఈస్ యువర్ పెన్? I don't know. I'll have to check it out. Investigate చేయడం. Examine, scrutinize, verify or probe. Your check means your ticket. చూడండి, యువర్ చెక్ అంటే టికెట్ కూడా చెక్ అనేది వాడతారట వాళ్ళు. ఇప్పుడు మనం బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కొంటాం. ఓకే, ఆ టికెట్ ఎగ్జామిన్ చేసే వాళ్ళు మనకు వచ్చి టికెట్ అని అడుగుతారు. కానీ అమెరికాలో ఏమడుగుతారు? యువర్ చెక్, నీ చెక్ చూపి అంటారు. చెక్ అంటే ఇక్కడ ఏమన్నా టికెట్ అని. టోకన్, అది టోకన్ కూడా కావచ్చు. ఆర్ వాట్ ఎవర్ యూ మే హ్యావ్ టు ప్రొడ్యూస్. ఏదైనా నువ్వు ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు హాల్ టికెట్ చూపిస్తారు. ఓకే, ఈ హాల్ టికెట్ అనే బదులు వాళ్ళు ఏమంటారు? యువర్ చెక్ అంటారు.
లేదు బ్యాంకుకి పోయిన తర్వాత టోకన్స్ ఉంటాయి. ఆ టోకన్స్ అడిగినప్పుడు యువర్ చెక్ అంటారు. అట్లా ఎక్కడైనా సరే దే కెన్ యూజ్ ఇట్ చెక్. చెక్ రూమ్ ఈజ్ వేర్ యూ లీవ్ యువర్ పొజిషన్స్ ఫర్ ఎ వైల్. అదేవిధంగా చెక్ రూమ్ అంట. చెక్ రూమ్ అంటే ఏమరా అంటే జనరల్‌గా ఏదైనా వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ పోయే ముందు మీ టెక్స్ట్ బుక్స్ గానీ, మీ మెటీరియల్ గానీ బయట వదిలిపెట్టేసి పోతారు. ఓకే. దాన్ని ఒక తాన యూ లీవ్ ఇట్ సమ్‌వేర్. ఆ ఆ పెట్టేటటువంటి రూమ్‌ని చెక్ రూమ్ అంటారట. ఈవెన్ రైల్వే స్టేషన్‌లో గూడా మన లగేజ్‌ని పెట్టుకునే క్లాక్ రూమ్ అంటారు. ఓకే. మన ఇండియాలో అయితే దాన్నేమంటారు క్లాక్ రూమ్ అంటారు. అంటే మీ లగేజ్ అన్నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ సమ్‌వేర్ టు ఢిల్లీ. ఢిల్లీకి పోతున్నారు. అండ్ ఫస్ట్ యూ రీచ్ హైదరాబాద్. హైదరాబాద్ పోయిన తర్వాత మీ ట్రైన్ ఇంకా ఒక 3, 4 అవర్స్ ఉంది. అంతవరకు రైల్వే స్టేషన్‌లో మీరు వెయిట్ చేయాలి. లేదంటే ఏం చేయొచ్చు మనము, అంతసేపు వెయిట్ చేయడం కష్టము. బయట పోయి భోజనం చేసొస్తాము. బిర్యానీ తినేసొస్తాం. హైదరాబాద్ బిర్యానీ బయటనే రైల్వే స్టేషన్ బయటనే ఉంటది. బట్ యూ హావ్ సో మచ్ లగేజ్. లగేజ్ సుమారు 4, 5 బ్యాగులున్నాయి. ఆ బ్యాగులన్నీ పట్టుకొని హోటల్ పోవాలంటే కొద్దిగా ఇబ్బంది గదా! సో, వాట్ యూ కెన్ డూ, దేర్ ఈస్ ఎ క్లాక్ రూమ్ రైల్వే స్టేషన్‌లో. ప్రతి రైల్వే స్టేషన్‌లో ఈవెన్ చిన్న రైల్వే స్టేషన్‌లో గూడా క్లాక్ రూమ్ అనేది ఉంటది. ఓకే. యెస్. క్లాక్ రూమ్ అనేది ఉంటది. ఓకే. CLOAK క్లాక్ రూమ్. ఆ క్లాక్ రూమ్‌కి బోయి మన లగేజ్ అంతా ఆడ వాళ్ళకి ఇచ్చినామంటే మనకు రసీదు ఇస్తారు. దానికి చార్జ్ చేస్తారు గంటకింత అని. గంటకు రూ. 10, రూ. 15 చార్జ్ చేస్తారు. సో, లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మనకు పేపర్ ఇస్తారు. ఆ పేపర్ తీసుకొని మనం బయట పోయి భోజనం చేసుకొని ట్రైన్ టైంకొచ్చి మళ్ళీ ఆ లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. దాన్నేమంటారు క్లాక్ రూమ్ అనేది అంటారు. ఓకే. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో. బట్ ఇన్ అమెరికా దే కాల్ ఇట్ చెక్ రూమ్. ఈస్ వేర్ యూ లీవ్ యువర్ పొజిషన్స్. అంటే నీ వస్తువులు వదిలిపెట్టి టెంపరరీగా వదిలిపెట్టిపోయే రూమ్‌ని చెక్ రూమ్ అనేది అంటారట. చెక్ గర్ల్ చూడండి ఇంకోటి చెక్ గర్ల్. చెక్ గర్ల్ అంటే ఈజ్ వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ కోట్, అంబ్రెల్లా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ మే లీవ్ ఇన్ కస్టడీ. పెద్ద పెద్ద షాప్స్‌కి పోయినప్పుడు నీ కోట్ గాని, అంబ్రెల్లా గాని, నీ హ్యాట్ గాని అవన్నీ తీసి స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్‌కి పెడతాం. ఓకే. అలా కాకుండా ఎవరన్నా ఒక మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాల్స్‌కి పోయినామనుకోండి, మన వస్తువులని మన బ్యాగులు అవన్నీ బయట పెడతాం. వాళ్ళు టోకెన్ ఒకటి ఇస్తారు. దాన్ని అవి అలా జాగ్రత్త పరిచేయడానికి ఒక మనిషిని పెట్టింటారు. వాళ్ళని ఒకవేళ అమ్మాయి అయితే, ఆ అమ్మాయిని ఏమంటారు వాళ్ళు అమెరికా వాళ్ళు? చెక్ గర్ల్ అనేది అంటారు. చెక్ గర్ల్ ఈస్ వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ కోట్, అంబ్రెల్లా ఆర్ ఎనీథింగ్. ఇట్ మే బి ఎ బ్యాగ్ ఆర్ ఇట్ మే బి సంథింగ్ ఎల్స్ యూ మే లీవ్ ఇన్ కస్టడీ. వాళ్ళ కస్టడీలో వదిలిపెట్టి పోతావు. వాళ్ళని చెక్ గర్ల్ అంటారట. చెక్ ఇన్ అండ్ చెక్ ఔట్. ఇది ఈ మధ్య ఇండియాలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. చెక్ ఇన్ అండ్ చెక్ ఔట్. చెక్ ఇన్ అంటే ఏంటి? చెక్ ఔట్ అంటే ఏంటి? డూ యూ నో? సినిమాల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. చెక్ ఇన్ టైమ్, చెక్ ఔట్ టైమ్, హీ చెక్డ్ ఔట్, హీ చెక్డ్ ఇన్. ఈ పదాలు ఎక్కువగా వాడుతుంటారు. వాట్ డూ యూ మీన్ బై చెక్ ఇన్? ఇది ఈ మధ్య రీసెంట్‌గా మెల్లగా మనం గూడా అమెరికా ఈ అంటే కంప్యూటర్స్ ఎంటర్డా సార్? ఆ! ఎంటర్డా? ఎంటర్ యెస్. ఎంటర్డ్. ఎంటరింగ్ జనరల్‌గా ఎంటరింగ్ టైమ్. యెస్. ఎంటరింగ్ టైమ్. చెక్ ఇన్ అంటే ఏమిరా అంటే జనరల్‌గా ఇది ఎక్కువగా ఏ సందర్భంలో వాడతారంటే ఆహ్, మనం ఏదన్నా లాడ్జ్‌కి పోయినామనుకోండి. ఓకే. స్టే చేయడానికి ఏదైనా కొత్త ఊరికి పోయినప్పుడు మనం రెస్టారెంట్‌కి గాని, లాడ్జ్‌కి గాని పోతాం. రూమ్ తీసుకుంటాం. ఓకే. పడుకోవడానికి. ఆ రూమ్‌కు లోపలికి పోయే సమయాన్ని చెక్ ఇన్ అంటారు. ఏమంటారు? చెక్ ఇన్. చెకౌట్ అంటే ఆ రూమ్ ఖాళీ చేసేస్తాం మళ్ళీ. రూమ్ ఖాళీ చేసి బయట పోయే టైంని చెక్‌ఔట్ అంటారు. ఐయామ్ చెకింగ్ ఔట్ అంటే నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను అని అర్థం. ఐయామ్ చెకింగ్ ఇన్. మీరు లాడ్జ్‌లోకి పోతారు. అప్పుడే లోపలికి ఫోన్ వస్తారంట మీ ఫ్రెండ్. వేర్ ఆర్ యూ? ఐ యామ్ అట్ సో అండ్ సో లాడ్జ్. ఐయామ్ చెకింగ్ ఇన్ జస్ట్ నౌ. ఐయామ్ చెకింగ్ ఇన్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే నేను రూమ్ తీసుకొని లోపలికి పోతున్నాను అని అర్థం వస్తుందన్నమాట. చెకింగ్ ఇన్ ఆర్ చెక్‌ఔట్ ఆర్ చెక్ ఇన్, చెక్‌ఔట్. అట్ ఫస్ట్ ఐ హర్డ్ ఇట్ యాస్ చకౌట్. ఇది ఫస్ట్ టైము మన 'ఆర్‌కే నారాయణ' అమెరికాకి పోయిన తర్వాత ఈ చెక్ ఇన్, చెకౌట్ అనే పదము వానికి సరిగ్గా వినపడలే. ఎందుకురా అంటే ఇట్స్ ఫస్ట్ టైమ్ హి ఈస్ హియరింగ్ దట్ వర్డ్. అతనికి ఎలా వినిపించిందంటే చకౌట్ అని వినిపించింది. చకౌట్ అంటే ఏమిరా అంటే మెడబెట్టి బయటికి దొబ్బేయడం. ఓకే. అండ్ ఫెల్ట్ రాదర్ డిస్టర్బ్డ్. ఏందిరా వీడు ఇట్లా అంటున్నాడని చాలా డిస్టర్బ్ అయిపోయినాడు అన్నట్టు. రెఫర్ టు వన్స్ అరైవల్ ఇన్ ఎ హోటల్. సో చెక్ ఇన్ అండ్ చెక్‌ఔట్ అంటే మీనింగ్ ఇస్తున్నాడు అమెరికన్ మీనింగ్. రెఫర్ టు వన్స్ అరైవల్ ఇన్ ఏ హోటల్. ఓ హోటల్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికి చెక్ ఇన్ అంటారు. అండ్ డిపార్చర్ దేర్ ఫ్రమ్. ఇంగ అక్కడి నుంచి డిపార్చర్ వదిలిపెట్టి పోయడాన్ని చెక్‌ఔట్ అనేది అంటారు. ఇది ఈ మధ్య ఇండియన్ హోటల్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈవెన్ సినిమాలో మన తెలుగు సినిమాలో కూడా చెక్ ఇన్, చెక్‌ఔట్ అనే పదాలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ స్కోర్స్ ఆఫ్ అదర్ ఇన్సిడెంటల్ యూజెస్ ఫర్ ద వర్డ్. ఇంక అంతేకాదు ఇంకా చాలా చోట్ల ఈ చెక్ అనే పదము
నాకు అక్కడక్కడ వినిపించింది. ఇఫ్ యు ఆర్ ఎవర్ హార్డ్ అప్ ఫర్ ఎ నౌన్ ఆర్ ఎ వర్బ్ యూ మే సేఫ్లీ అటర్ ద వర్డ్ చెక్. సపోజ్ మనం మాట్లాడేటప్పుడు ఒకసారి పదాలు మన నోట్లోకి రావు. ఓకే. అప్పుడు మనం ఈ చెక్ అనే పదాన్ని ఫ్రీగా అక్కడ వాడేసేయొచ్చట. ఇఫ్ యు ఆర్ ఎవర్ హార్డ్ అప్, హార్డ్ అప్ అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు రికాల్ ద వర్డ్ సో అండ్ సో వర్డ్ ఫర్ ఎ నౌన్ ఆర్ ఎ వర్బ్. అది నౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు. యూ మే సేఫ్లీ అటర్ ద వర్డ్ చెక్. ఆ ప్లేస్‌లో ఎక్కడైతే మీరు ఒక పదం అనుకున్నారో అది బయటికి రాలేదో ఆ ప్లేస్‌లో మనం చెక్ అనే పదము వాడితే సరిపోతుంది. అండ్ ఫీల్ కాన్ఫిడెంట్ థట్ ఇట్ విల్ ఫిట్ ఇన్. అది ఏదో విధంగా అది అక్కడ ఫిట్ అయిపోతది. నో ప్రాబ్లమ్ అనినే చెప్తున్నాడు. ఫ్యాబులస్ ఈజ్ అనదర్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ దట్ కంట్రీ ఫ్రీలీ. ఇంకొక వర్డ్ ఏదిరా అంటే ఆ దేశంలో ఫ్రీగా చెక్ లాగా వాడే పదం ఏదిరా అంటే ఫ్యాబులస్. ఫ్యాబులస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఫ్యాబులస్? వండర్‌ఫుల్ అని అర్థం. ఓకే. ఫ్యాబులస్ ఈజ్ అనదర్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ దట్ Fantastic. వండర్‌ఫుల్, వెరీ గుడ్ అని మనము కాంప్లిమెంట్ ఇచ్చేదానికి వాడుతూ ఉంటాం. ఓకే. కంట్రీ ఫ్రీలీ వితౌట్ మచ్ ప్రీ మెడిటేషన్ అంటే ముందు ఎటువంటి ఆలోచన, ప్రీ మెడిటేషన్ అంటే ఎటువంటి ముందు ఆలోచన లేకుండా వాడేటటువంటి పదాల్లో చెక్ ఒకటి, ఫ్యాబులస్ ఒకటి. కోర్స్ ఎవ్రీవన్ నోస్ వాట్ ఫ్యాబులస్ మీన్స్. అందరికీ తెలుసు ఫ్యాబులస్ అంటే అర్థం. బట్ ద అమెరికన్ యూసేజెస్ ఎన్లార్జ్డ్ ఇట్ సెన్స్. అయితే అమెరికన్ మీనింగ్ దాన్ని ఆ మీనింగ్‌ని బాగా ఎన్లార్జ్ చేసేతున్నారు. ఎలాస్టిక్ లాగా బాగా లాగిపడేశారు. ఐ ఫౌండ్ ఎ లేడీ ఇన్ విస్కాన్సిన్ డిక్లేర్, ఓహ్! దోస్ క్యాట్స్ ఆఫ్ మైన్ ఆర్ ఫ్యాబులస్. చూడండి ఒక విస్కాన్సిన్ అనే ప్లేస్‌లో ఒక లేడీ ఇలా చెప్తున్నాడు. దోస్ క్యాట్స్ ఆఫ్ మైన్ ఆర్ ఫ్యాబులస్. ఆ క్యాట్స్ చాలా ఫ్యాబులస్‌గా ఉన్నాయి. జనరల్‌గా ఫ్యాబులస్ అనేది అనిమల్స్‌కి యూజ్ చేయరు. మీనింగ్ దట్ దే వర్ ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్ అంటే చాలా యాక్టివ్ అని అర్థం. యాక్టివ్ అనే అర్థానికి ఇక్కడ ఫ్యాబులస్ అనే పదం యూజ్ చేస్తున్నాడు. Oh, so and so, he is fabulous may mean anything from a sincere compliment to an insinuation that so and so displays a mild form of charming lunacy. So he is fabulous and he is wonderful అనే అర్థం అయి ఉండకపోవచ్చు. వాట్ ఇట్ మే మీన్ ఈజ్ సిన్సియర్ కాంప్లిమెంట్. అది కాంప్లిమెంట్ కావచ్చు. టు అన్ ఇన్సిన్యుయేషన్ దట్ సో అండ్ సో డిస్ప్లేస్ ఎ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ చార్మింగ్ లునాన్సీ. ఒక వాడిని నెగిటివ్‌గా కూడా ఎవరైనా మనము చెప్పడానికి ఫ్యాబులస్ అనే పదము వ్యంగ్యంగా వాడడానికి ఈ పదం ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో పదం ఏమిరా అంటే ఓకే. ఓకే ఈస్ అనదర్ వెల్ నోన్ ఎగ్జాంపుల్. ఓకే అనేది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ సౌండ్ దట్ ఎవర్ ఎమనేటెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ వోకల్ కార్డ్స్. మనం మనుషులు పలికేటటువంటి పదాలలో చాలా ఈజియెస్ట్ సౌండ్ ఏదిరా అంటే ఓకేనట. చాలా ఈజీగా మనం పలకచ్చు. ఎవ్రీవన్ నోస్ హౌ కాంప్రహెన్సివ్ ఇట్ సెన్స్ కెన్ బి. దాని అర్థం ఏంటో మనకు అందరికీ తెలుసు. ఓకే ఈజ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ వర్డ్ విచ్ నీడ్స్ నో సఫిక్స్ టు ఇండికేట్ ఎనీ స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ ద లిజనర్. సో దీని ముందర ఎటువంటి ప్రిఫిక్స్ సఫిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. జనరల్‌గా ప్రతిదానికి మనం సార్ గాని, హలో గాని ఇలాంటి చెప్తూ ఉంటాం. జస్ట్ ఓకే ఈజ్ ఎనఫ్. ఓకేకి ముందు వెనక ఎటువంటి అడిషన్స్, డెలిషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ స్టాండ్ బై ఇట్‌సెల్ఫ్. అది ఒక్కటే మీనింగ్ చెప్పేస్తది. వితౌట్ ఏ సర్, సర్ అనే పదం అమెరికాలో అయితే సర్ అనే పదం వాడనే వాడరు. ఇంక ఓకేకి అవసరమే లేదు. ఈవెన్ ఇండియాలో కూడా మనం ఓకే అంటే సరిపోతది. టు ఇంక్లూడ్ ద సెంటెన్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఇట్ ఈస్ లైక్ యాహ్! విచ్ సీల్స్ ఆఫ్ ద సెంటెన్స్ వితౌట్ ఫర్దర్ అడో. సో ఈవెన్ అమెరికాలో ఇంకొక పదం ఏం చేస్తారంటే యాహ్ అంటే యెస్ అని అర్థం. ఓకే. యాహ్ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తారు అమెరికాలో. విచ్ సీల్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ వితౌట్ ఫర్దర్ అడో. ఇంక దానికి అది ఒక్కటే సెంటెన్స్ అయిపోతది. ఓకే అనేది ఒక్కటే సెంటెన్స్ అయిపోతది. ఎస్ సార్ ఆర్ ఎస్ డార్లింగ్ ఈజ్ కన్సీవబుల్ బట్ యా సార్ ఆర్ యా డార్లింగ్ ఈజ్ అన్‌థింకబుల్. మనం జనరల్‌గా ఎస్ సార్, ఎస్ డార్లింగ్ అనే పదాలు మనం వింటూ ఉంటాం. బట్ యా సార్, యా డార్లింగ్ అనే పదాలు అన్‌థింకబుల్. నోబడీ యూజెస్ యా సార్. జస్ట్ యా దట్స్ ఎనఫ్. యా ఈజ్ అటర్డ్ ఇన్ ఏ షార్ట్ బేస్ ఆఫ్ ద టంగ్ గ్రంట్ విచ్ ఆల్మోస్ట్ స్నాప్స్ ఆఫ్ ఎనీ ఫర్దర్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో యా అన్న తర్వాత you cannot add anything and that suffices to be a full sentence. Yes involves some time as a sibilant could not prolong. అయితే yes అనేది మాత్రము ఇన్వాల్వ్స్ టైం. అది కొంత టైం పడుతుంది అన్నమాట. టైం యాజ్ అ సిబిలెంట్ కుడ్ నాట్ ప్రొలాంగ్. దాని పక్కన ఏదో ఒకటి ఉంటే కానీ సిబిలెంట్ అంటే ఏదో ఉంటే కానీ అది కంప్లీట్ కాదు. ఎందుకంటే సిబిలెంట్ అంటే సా సౌండ్. సిబిలెంట్ కుడ్ నాట్ ప్రొలాంగ్. ఎస్ ఇది ప్రొలాంగ్ అయ్యేదానికి లేదు. బట్ యా ఇది ఎంతసేపు అయినా యా అని పలకచ్చు.
బట్ ఎస్, దట్స్ ఎనఫ్. ఓకే, కొంత టైంలోనే మనం ఫినిష్ చేసేస్తాం. కానీ యా అనేది పలికిన తర్వాత దాని పక్కన ఎటువంటిది ఉండాల్సిన అవసరము లేదు అనేది చెప్తున్నారు. ద రిఫైన్మెంట్స్ ఆఫ్ యూసేజ్ ఇన్ కంట్రీస్ వేర్ ఇంగ్లీష్ హ్యాజ్ ఏ బజార్ స్టేటస్ చూడండి. ద రిఫైన్మెంట్స్ ఆఫ్ యూసేజ్ ఇన్ కంట్రీస్ వేర్ ఇంగ్లీష్ హ్యాజ్ ఏ బజార్ స్టేటస్ అంటే బజార్లో మనం ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి స్టేటస్ ఉన్నటువంటి దేశాలు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అయితే బజార్కి పోతే ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, వి స్పీక్ ఓన్లీ తెలుగు ఆర్ హిందీ. ఓకే, ఇంగ్లీష్ వెరీ ఫ్యూ పీపుల్ స్పీక్. మేబీ ఇన్ some not in America, even in India, some okay like metropolitan cities, English has become a buzzer status. Okay, I have seen in Bangalore, okay, even auto fellows speak English. Okay, even in Chennai, many people speak English. Inga Calcutta gote almost all so many people can speak in English. Okay, Mumbai also up to some extent it has got bazaar status. The refinements of usage in countries where English has a bazaar status are worth a study. So English అనేది బజార్ లో కూడా మాట్లాడేటువంటి ప్లేసెస్ లో ఒకసారి మనము ఆ ఇంగ్లీష్ ఎలా యూజ్ చేస్తారు అనేది ఒకసారి స్టడీ చేస్తే, ఆన్ ఏ లండన్ బస్ యూ విల్ నెవర్ హియర్ ద కండక్టర్ క్రై టికెట్ టికెట్. మన ఇండియాలో అయితే కండక్టర్ బస్సులో జనాల దగ్గర టికెట్ ఏ విధంగా అడుగుతాడు? టికెట్ టికెట్ అని అడుగుతాడు. ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఇండియా. He approaches a passenger and says, but in London what happens? He approaches the passenger దగ్గరికి వస్తాడు and says thank you, and on receiving the fare says thank you sir. Okay, so London లో చూడండి, he doesn't go to a passenger and ask ticket. Okay, and what does he say? Thank you. He says thank you. థ్యాంక్ యూ చెప్పిన తర్వాత వాడు డబ్బులు ఇస్తాడు అన్నాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత టికెట్ కట్ చేస్తాడు. టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ సార్ అంటాడు. అంటే రెండు థ్యాంక్స్లు. I found out that one could calculate the number of passengers in a bus by halving the total number of thanks heard. సో మనం మొత్తం ప్యాసింజర్స్ బస్సులో ఎంతమంది ఉన్నారు అంటే మనం లేచి తలకాయలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సిట్ అండ్ లిజన్ టు థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్లు వినబడితే దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే అంతమంది ప్యాసింజర్లు ఉంటారు. ఓకే, ఇది ఒక కల్చర్ అన్నట్టు లండన్లో. It really means bus by halving the total number of thanks heard. In any Western country, if a receptionist asks, can I help you? It really means, have you any business here? అదే విధంగా వెస్టర్న్ కంట్రీ it may be an America or it may be England or Germany or European countries లో రిసెప్షన్ అంటే మనం ఏదైనా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ లేదంటే ఆఫీస్కి కానీ హాస్పిటల్కి కానీ పోతే మనకు రిసెప్షన్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. రిసెప్షన్ అంటే బయట ఒక టేబుల్ ఉంటుంది, అక్కడ ఒకరో ఇద్దరు మనుషులు నిలబడుకొని కూర్చొని ఉంటారు. మనం ఎంటర్ అయితేనే వాళ్ళతో మనం మాట్లాడాలి, మనకి ఏ పని మీద వచ్చాము ఏమైంది. అక్కడ పోతేనే ఆ రిసెప్షనిస్ట్ ఏమడుగుతారంటే కెన్ ఐ హెల్ప్ యూ. ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా ఇటువంటి రిసెప్షన్ సిస్టమ్ చాలా కామన్ అయిపోయింది. పోతేనే వాళ్ళు ఏమడుగుతారంటే కెన్ ఐ హెల్ప్ యూ. దీని అర్థం ఏమిరా అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే నేను ఏమైనా మీకు సహాయం చేయగలనా, అది కాదు దాని మీనింగ్. ఇట్ రియల్లీ మీన్స్ దాని నిజమైన అర్థం ఏమిరా అంటే హ్యావ్ యూ ఎనీ బిజినెస్ హియర్? ఇఫ్ సో స్టేట్ ఇట్. ఆర్ ఇట్ మే మీన్ ఎవిడెంట్లీ యూ హ్యావ్ వాండర్డ్ ఆఫ్ ఇన్ టు ఎ రాంగ్ ప్లేస్, గో అవే. దీని అర్థం ఏమిరా అంటే హ్యావ్ యూ ఎనీ బిజినెస్ హియర్? నీకేమైనా ఇక్కడ ఏమైనా పని ఉందా, లేకపోతే పని లేకుండా వచ్చినావా? ఒకవేళ పని లేకుండా వస్తే ఇక్కడ నుంచి బయలుదేరు అని అర్థం. అంటే కెన్ ఐ హెల్ప్ యూ అంటే యాక్చువల్ అర్థం ఏమిరా అంటే నీకు ఇక్కడ ఏం పని రా, ఎందుకు వచ్చినావురా అని అర్థం. కానీ రూడ్గా మాట్లాడద్దు కదా, అందుకని కెన్ ఐ హెల్ప్ యూ అంటే నీకేం పని ఇక్కడ అని అర్థం వస్తున్నాడు. ఇట్ రియలీ మీన్స్ దీని నిజమైన అర్థం ఏమంటే హ్యావ్ యూ ఎనీ బిజినెస్? నీకు ఇక్కడ ఏమన్నా బిజినెస్ ఉందా అంటే పని ఉందా? ఇఫ్ సో స్టేట్ ఇట్. ఇఫ్ సో స్టేట్. ఒకవేళ ఏదైనా పని ఉంటే చెప్పు, ఏం పని ఉందో చెప్పు, ఏం పని ఉందో చెప్పు. ఆర్ ఇట్ మే మీన్, లేదంటే ఇంకో మీనింగ్ ఏమరా అంటే ఎవిడెంట్లీ యూ హ్యావ్ వాండర్డ్ ఆఫ్ ఇన్ టు ఏ రాంగ్ ప్లేస్. నువ్వు పొరపాటున ఈ ప్లేస్లోకి వచ్చినావయ్యా బాబు, గో అవే, ఇక్కడి నుంచి బయట వెళ్ళు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఈ మేనర్స్ అంటారు. ఈ మేనర్స్ అంటే మనం చాలా బ్యూటిఫుల్గా మాట్లాడాలి, వండర్ఫుల్గా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి అని అర్థం. ఆ మర్యాద పదాలకు నిజమైన అర్థాలు వేరే ఉంటాయి. ఓకే, ఏ మ్యాన్ హూ వాంట్స్ టు పాస్ యూ ఆల్వేస్ సేస్ ఎక్స్క్యూజ్ మీ.
ఎవరన్నా మనం నడుచుకోబోతుంటే ఎవరన్నా అడ్డం వస్తే గానీ మనం ఏమంటున్నాం అంటే ఎక్స్‌క్యూజ్ మీ అంటాం. వైల్ హీ మే విత్ ఆల్ జస్టిస్ బర్స్ట్ ఔట్, వాట్ డు యూ మీన్ యూ ఆల్వేస్ సేస్ ఎక్స్‌క్యూజ్ మీ? వైల్ హీ మే విత్ ఆల్ జస్టిస్ బర్స్ట్ ఔట్. సో ఏ మ్యాన్ హూ వాంట్స్ టు పాస్ యూ ఆల్వేస్ సేస్ ఎక్స్‌క్యూజ్ మీ. ఎవరన్నా మనం ఎదురుగా ఎవరైనా అడ్డం వస్తే మనం అడ్డం జరుగు అని చెప్పడానికి ఎక్స్‌క్యూజ్ మీ అనే పదం వాడుతూ ఉంటాం. వైల్ హీ మే విత్ ఆల్ జస్టిస్ బర్స్ట్ ఔట్. అతను న్యాయంగా తనకి సమాధానం ఏం చెప్పాలంటే, వాట్ డు యూ మీన్ బై స్టాండింగ్ దేర్, సారీ ఏదో లైన్ మిస్ అయినట్టుంది. మ్యాన్ హూ వాంట్స్ టు పాస్ యూ ఆల్వేస్ సేస్ ఎక్స్‌క్యూజ్ మీ వైల్ హీ మే విత్ ఆల్ జస్టిస్ బర్స్ట్ ఔట్. యాక్చువల్‌గా అతను ఏం చెప్పుండాలంటే ఎక్స్‌క్యూజ్ మీ బదులుగా నిజంగా ఏం చెప్పుండాలంటే, వాట్ డు యూ మీన్ బై స్టాండింగ్ దేర్ గేపింగ్ అట్ ద వరల్డ్ వైల్ యూ బ్లాక్ ఎవ్రీబడీస్ ప్యాసేజ్. నీకేం పనిరా ఇక్కడేం నిలబడుకున్నావు? అందరికీ అడ్డంగా రోడ్డు పైన అడ్డగాడిద లెక్క నిలబడుకున్నావు. పక్కన జరుగు అని చెప్పాలి. కానీ ఈడేమంటున్నాడు? ఎక్స్‌క్యూజ్ మీ అంటున్నాడు. స్టాండ్ అసైడ్, పక్కన జరుగు, పక్కన నిలబడుకో అని చెప్పాలి. కానీ మనం అలా చెప్పం కదా! చాలా మర్యాదస్తులం అన్నట్టు. కాబట్టి ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్తున్నాం. వెన్ యూ సెండ్ యువర్ కార్డ్ ఇన్, ఓకే, మ్యాన్, స్టాండ్ అసైడ్ మ్యాన్. వెన్ యూ సెండ్ యువర్ కార్డ్ ఇన్ ద బిజీ, ఎప్పుడైనా ఆఫీస్‌కి పోయినప్పుడు మనము అపాయింట్మెంట్ కోసమని మన కార్డ్ పంపిస్తాం. ఓకే. కార్డ్ ఎందుకు పంపిస్తామంటే, ఐ వాంట్ టు టాక్ విత్ యూ, ప్లీజ్ అలౌ మీ అని చెప్పడానికి నీ అడ్రస్సు, దెన్ నీ కార్డ్ అంటే నీ అడ్రస్, నీ ఫోన్ నెంబరు, నీ పేరు అన్నీ ఉంటాయన్నట్టు. నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు. ఆ కార్డ్ లోపలికి పంపిస్తే ద బిజీ మ్యాన్ సెక్రటరీ అపియర్స్ అండ్ విస్పర్స్ ఇన్ యువర్ ఇయర్. ఆ బిజీ మ్యాన్ సెక్రటరీ, ఆ బిజీ ఎవరినైతే నువ్వు కలవాలని అక్కడికి పోయినావో ఆ మనిషి యొక్క సెక్రటరీ అపియర్స్ అండ్ విస్పర్స్ ఇన్ యువర్ ఇయర్, నీ చెవుల్లో మెల్లగా ఇలా చెప్తుందన్నట్టు. ఏమని? వుడ్ యు లైక్ టు వెయిట్? ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తారా? దో ద టోన్ ఈజ్ వన్ ఆఫ్ కన్సల్టేషన్. అది చెప్తుంటే అయ్యో ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తే చాలా మర్యాదగా, చాలా కన్సిడరేట్‌గా మనకు చెప్తుందన్నట్టు. యూ హావ్ రియల్లీ నో చాయిస్ ఇన్ ద మ్యాటర్. ఇక్కడ నీకు వేరే అవకాశమే లేదు. వుడ్ యు లైక్ టు వెయిట్ అంటే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తారా? అంటే అర్థం ఏంటి? ప్రస్తుతానికి నువ్వు అతన్ని కలవలేవు. వెయిట్ చేస్తే చెయ్యి, లేకపోతే బయట పో అని అర్థం. ద థింగ్ టు డూ ఈజ్ నాట్ టు ఆన్సర్ ద క్వెషన్ బట్ సే థాంక్స్. సో, దానికి వుడ్ యూ లైక్ టు వెయిట్ అని చెప్పినప్పుడు మనం యెస్ ఐ విల్ వెయిట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. థాంక్స్ అని చెప్తే చాలన్నాడు. అండ్ లుక్ ఫర్ ఏ కంఫర్టబుల్ సీట్ ఇన్ ద వెయిటింగ్ రూమ్. ఆ వెయిటింగ్ రూమ్‌లో ఏదైనా మంచి సీట్ ఉంటే చూసుకోవాలి. అండ్ యూ హావ్ టు సిట్ దేర్. ఆల్‌దో యూ మే ఫీల్ లైక్ సేయింగ్, యాక్చువల్‌గా నువ్వేమని చెప్పాలుంది? నో, ఐ వుడెంట్ లైక్ టు వెయిట్. ఐ హావ్ అదర్ థింగ్స్ టు డూ. నాకు వెయిట్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. నాకింకా చాలా పనులున్నాయి. నన్ను కలవనివ్వు అని చెప్పాలని మనసులో ఉంటుంది గానీ, మనం బయటికి ఆ విషయం చెప్పలేం. అంటే చూడండి ఇక్కడంతా కూడా ఈ పారాగ్రాఫ్‌లో మనం మనసులో ఏమనుకుంటాము, బయటికేం చెప్తాం. ఎందుకంటే, మనము ఒక్కోసారి సొసైటీలో బ్రతకడానికి మన మనసులో చాలా కోపం ఉండొచ్చు. కానీ వాటిని చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకురా అంటే, మనం చాలా మర్యాదగా ఉండాలి. సో, లోపలొకటి, బయటొకటి మాట్లాడతారని చెప్తారు. బట్ సమ్‌టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ కంపల్సరీ అన్నట్టు. ముఖ్యంగా ఎటికెట్ అంటాం. అంటే మర్యాద కోసమని మనం అటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతది. ద టైమ్ హాస్ కమ్ ఫర్ అస్ టు కన్సిడర్ సీరియస్‌లీ ద క్వెషన్ ఆఫ్ భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్. సో, ఈ విధంగా ఏం చెప్తున్నారంటే, మనం కూడా మన భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకంటూ ఒక ఇంగ్లీష్ ఉండాలి. సో ఫార్ ఇంగ్లీష్ హాస్ హాడ్ ఏ కంపారిటివ్‌లీ కన్‌ఫైన్డ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే. సో ఫార్ ఇంతవరకు మన ఇంగ్లీష్ హాడ్ ఏ కంపారిటివ్‌లీ కన్‌ఫైన్డ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ కంట్రీ. మన ఇంగ్లీష్ ఉంది మన భారతదేశంలో. కానీ ఎవరి ఇంగ్లీష్ ఉంది? బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంది. అందులో చాలా చాలా తక్కువ. అందులో ఈ ఎస్సే రాసేటప్పటికి ఏ ఇంగ్లీష్ చాలా కొద్ది మంది మాత్రమే ఈరోజు చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గానీ, చీఫ్‌లీ ఇన్ ద హాల్స్ ఆఫ్ లెర్నింగ్. సో, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు ఇంగ్లీషు? ఇన్ ద హాల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే కాలేజెస్‌లో మాత్రమే. జస్టిస్ అంటే కోర్టుల్లో, ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుల్లో మాత్రమే మాట్లాడుతున్నారు. నౌ ద టైమ్ ఈస్ రైట్ ఫర్ ఇట్ టు కమ్ టు ద డస్టీ స్ట్రీట్. ఈవెన్ వీధుల్లో కూడా ఇంగ్లీష్ రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు గూడా ఇట్ షుడ్ బికమ్ ఏ కామన్ లాంగ్వేజ్. యాక్చువల్‌గా ఇప్పుడు అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఈవెన్ దో వి ఆర్ వి క్లెయిమ్ దట్ వి ఆర్ స్పీకింగ్ తెలుగు. యాక్చువల్లీ వి ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే. బస్ స్టాండ్‌కి పోతాం. చూడండి బస్ స్టాండ్‌కి పోతామంటాం. బస్ స్టాండ్‌కి తెలుగులో ఏమంటారో మనకు తెలీదు. ఓకే. బస్ స్టాండ్‌కి పోయి బస్సు ఎక్కుతాం. బస్సుకి ఏమంటారో తెలీదు మనకు. ఈవెన్ మనకు తెలిసినా మనం మాట్లాడం. ఓకే. ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాం. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి సెంటెన్స్‌లో మనకు 1, 2 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. అండ్ కెన్ వి సే దట్ ఇట్ ఈస్ తెలుగు? తెలుగని మనం ఇంకా చెప్పుకోవడానికి అవకాశం ఉందా?
వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈవెన్ చదువుకోనటువంటి వాళ్ళు, వేలిముద్ర వేసే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తూ ఉన్నారు. మేబీ ఇంకొక 10 to 15 ఇయర్స్ తర్వాత ఎవ్రీబడి స్పీక్స్ ఓన్లీ ఇంగ్లీష్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదువుతున్న పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% ఒక ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసేసారు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర అయితే మొత్తం ఇప్పుడు అదే నడుస్తుంది. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని జగన్ ఫుల్లు సీరియస్‌గా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈవెన్ తెలంగాణలో కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియమ్స్ వచ్చేసినాయి. అంటే కంపల్సరీ కాదు. ఇష్టం ఉన్న వాళ్ళు చదవచ్చు. చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఇంకా ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే ఆల్మోస్ట్ ఆల్ 100% ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి. తెలుగు మీడియం స్కూల్స్ లేనే లేవు. ఓకే. సో, మరి వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళయిన తర్వాత, బయటొచ్చిన తర్వాత స్లోగా వీళ్ళు ఇంగ్లీష్‌లోకి షిఫ్ట్ అయిపోతారు. ఐ హావ్ సీన్. ఓకే. నేను జనరల్‌గా ట్రైన్స్‌లో పోతూ ఉంటాను. మైసూర్‌కి పోతూ ఉంటాను ఎక్కువగా. జైపూర్ మైసూర్ ఎక్స్‌ప్రెస్ అని ఉంటదన్నట్టు. దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాను. దాంట్లో చాలామంది ఫ్యామిలీస్, ఓకే, వాళ్ళ పిల్లలతో ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. చిన్న పిల్లలతో. వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తారంటే జైపూర్ నుంచి మైసూర్‌కి, బెంగుళూరుకి. అంటే బెంగుళూరు నుంచి జైపూర్‌కి పోతూ ఉంటారన్నట్టు. ఈ నార్త్ ఇండియన్స్. ఓకే. చాలామంది ఇక్కడ బెంగుళూరులో సెటిల్ అయ్యి ఉంటారు. వాళ్ళు వెళ్తుంటారు. అండ్ దే డోంట్ స్పీక్ హిందీ. దే స్పీక్ ఇంగ్లీష్. ఈవెన్ చిన్న పిల్లలతో ఐ హావ్ సీన్. ఓకే. ఈవెన్ ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ పిల్లలతో కూడా వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. అండ్ దే ఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ హిందీ. ఎందుకంటే దే హావ్ షిఫ్టెడ్ ప్లేసెస్ అన్నట్టు. ప్లేసెస్ ఇక్కడొచ్చి మళ్ళీ హిందీ నేర్చుకుంటే అక్కడ బెంగుళూరులో ఎగ్జిస్టెన్స్ కావడం కష్టమైతది. కాబట్టి దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ దే ఆర్ లెర్నింగ్ కన్నడ. సో, ఇంగ్లీష్ హస్ స్లోలీ ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత ఎవ్రీబడీ స్పీక్స్ ఇంగ్లీష్. అండ్ దేర్ ఈస్ ఏ వాట్ ఈస్ దట్, ఒక భయం ఏమిరా అంటే తెలుగు పూర్తిగా అంతరించిపోతదేమో. మేబీ 50 ఇయర్స్ తర్వాత, 50 ఆర్ 60 ఇయర్స్ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మన లోకల్ లాంగ్వేజెస్, మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ గూడా మాయమైపోతాయేమో అనే భయం గూడా ఉంది. ఎందుకంటే మన భాషల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ద టైమ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. కాలాన్ని మనం మార్చలేం. కాలం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. స్లోగా ప్రతి ఎవరికి మన భాష పైన ప్రేమ ఉంది? ఎవరికీ లేదు. స్లోగా దే ఆర్ షిఫ్టింగ్ టు ఇంగ్లీష్. కాబట్టి ఒక ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుందని ఆనందపడాలనో, ఒక తెలుగువానిగా తెలుగు నాశనం అయిపోతుందని బాధపడాలనో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. సో, చీఫ్‌లీ ఇన్ ద కానీ సార్, యెస్. కానీ ఇంగ్లీష్ ఎక్కువైతే అందరికి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఈజీ ఉంటది కదా సార్ ఎక్కడైనా. Yes, that is true. అంటే ఒక That is యూనిటీ true. అనేది. Oh, that is true. You become universal person. Okay. You can ఎస్ go సార్, ఎస్ anywhere. సార్, You can speak with any ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో వితౌట్ ఇంగ్లీష్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ద వరల్డ్. ఎస్ సార్. ఓకే. యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నువ్వు సర్వైవ్ కాలేవు వితౌట్ ఇంగ్లీష్. ఓకే. యూ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్. ఈవెన్ ఇన్ పూర్వకాలంలో చైనా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కాదు. బట్ నౌ ఈవెన్ దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ ఈస్ దట్ యూనివర్స్, ఓకే, గ్లోబల్, యూ షుడ్ బికమ్ ఏ గ్లోబల్ సిటిజన్. మనం వీఆర్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. అన్లెస్ యూ నో ఇంగ్లీష్ యూ కెనాట్ బికమ్ గ్లోబల్ సిటిజన్. Now the time is ripe for it to come to the dusty street, marketplace, and under the banyan tree. Even banyan tree, పల్లెటూర్లలో ఈ చెట్ల కింద కూర్చొని ముచ్చట్లాడుతుంటారు కదా, అక్కడికి కూడా ఇంగ్లీష్ రావాలి అని కోరుకుంటున్నాడు. ఇంగ్లీష్ మస్ట్ అడాప్ట్ ద కాంప్లెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అసిమిలేట్ ఇట్స్ ఇడియం. అయితే ఎటువంటి ఇంగ్లీష్ రావాలి మనకు? బ్రిటిష్ ఇంగ్లీష్ అవసరం లేదు. మన ఇండియన్ ఇంగ్లీష్ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ అసిమిలేట్ ఇట్స్ ఇడియం. అంటే మన భారతీయ జాతీయతను అది అడాప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ హియర్ ఏ మాంగ్రలైజేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. అంటే భాషని గబ్బు లేపాలని కాదు నా ఉద్దేశం. అంటే బట్లర్ ఇంగ్లీష్ కావాలని కాదు. ఐఎమ్ నాట్ రికమెండింగ్ దట్ వీ షుడ్ గో బ్యాక్ టు ద డేస్ వెన్ వీ హర్డ్, పర్టికులర్లీ ఇన్ ద రైల్వే, వై యూ గోయింగ్ మ్యాన్. సో వేర్ యూ గోయింగ్ మ్యాన్ అనే బదులు వై యూ గోయింగ్ మ్యాన్. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఇండియా వాళ్ళు రైల్వేలో పనిచేసిన వాళ్ళు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన పరిస్థితి. సో ఇటువంటి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అటువంటి ఇంగ్లీష్ కావాలని నేను కోరుకుంటలేను. భారత్ ఇంగ్లీష్ విల్ రెస్పెక్ట్ ద రూల్ ఆఫ్ లా అండ్ మెయింటైన్ ద డిగ్నిటీ ఆఫ్ గ్రామర్. మన భారత్ ఇంగ్లీష్ ఎటువంటిది అంటే మనం రూల్ ఆఫ్ లాస్ని పాటించాలి, గ్రామర్ని పాటించాలి, గ్రామర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ స్టిల్ హ్యావ్ ఏ స్వదేశీ స్టాంప్. అయితే దానికి స్వదేశీ స్టాంప్ అనేది ఒకటి ఉండాలి. అండ్ ఇట్స్
అన్‌మిస్టేకబుల్లీ లైక్ ద మెడ్రాస్ హ్యాండ్లూమ్ చెక్ షర్ట్ ఆఫ్ ద తిరుపతి డాల్. సో, ఈ విధంగా మెడ్రాస్ హ్యాండ్లూమ్ చెక్ షర్ట్ ఆన్ ద తిరుపతి బొమ్మ పైన మెడ్రాస్ హ్యాండ్లూమ్ చెక్ షర్ట్ ఎలా ఉంటుందో అట్లా అంటే మన స్వదేశీ స్టాంప్డ్ అది చూస్తూనే యెస్ ఇది ఇండియన్ ఇంగ్లీష్. ఇది అమెరికన్ ఇంగ్లీష్ కాదు, బ్రిటిష్ ఇంగ్లీష్ కాదు. ఐయామ్ వెరీ షూర్ ఇప్పుడు అమెరికా వాళ్ళు మాట్లాడితే మనం వెరీ ఈజీగా వీ కెన్ ఫైండ్ ఔట్ దట్ ఇట్ ఈస్ అమెరికన్ ఇంగ్లీష్. వి సీ ఎ మూవీ అది అమెరికన్ మూవీనా, బ్రిటిష్ మూవీనా, ఇంగ్లాండ్ మూవీనా చాలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకే. అదే విధంగా మన భాష వింటే ఎవరైనా ఇది ఇండియన్ ఇంగ్లీష్ అని చెప్పగలిగేటటువంటి స్థాయి దాంట్లో ఉండాలి అని ఇతను కోరుకుంటున్నాడు. అర్థమైందా ఈ ఎస్సే మొత్తం? చాలా చిన్న ఎస్సే. అయింది సార్, అయింది. ఓకే. రైట్. మళ్ళీ ఒకసారి చదవండి బాబు. ఒక 2, 3 సార్లు చదివితే బాగా అర్థమైతది లెసన్ అయిపోయిన తర్వాత. ఓకే. సరే సార్.